హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు BSK కాంపిటేటివ్ అడ్డా యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మీరు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అండ్ జిల్లా కోర్టు ఉద్యోగాలకి ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులైతే ఇంగ్లీష్ లాంగ్వేజ్ అంటే మీరు భయపడకుండా ఇంగ్లీష్లోనే టోటల్ 40కి 40 మార్క్స్ తెచ్చుకునే విధంగా ఒక మంచి స్ట్రాటజీని ఈ వీడియోలో అయితే చెప్తాను. సో వీడియో చూస్తున్నటువంటి వారు స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ఈ వీడియోకి 1000 లైక్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ప్రతి ఒక్కరూ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఆంధ్రప్రదేశ్ జిల్లా కోర్ట్ అండ్ హైకోర్టుకి సంబంధించినటువంటి ఉద్యోగాలకి ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థుల కోసం మీరు జాబ్స్ని క్రాక్ చేసే విధంగా ఈ 2 కోర్సెస్ని మేము మీకోసం ఆఫర్ చేస్తున్నాము. మీరు ఈ ఒక్క మెగా కోర్స్ తీసుకున్నట్లయితే ఈ ఒక్క కోర్సులోనే మీకు అన్ని సబ్జెక్టులకి సంబంధించినటువంటి వీడియో క్లాసెస్ తెలుగు మీడియంలో అవైలబుల్గా ఉన్నాయి. అండ్ జీకే అండ్ ఇంగ్లీష్కి సంబంధించినటువంటి 30,000 ప్లస్ బిట్స్ ఉన్నటువంటి ప్రీవియస్ ఎగ్జామ్స్లో అడిగినటువంటి బిట్స్ అన్నీ కూడా కలిపి ఈ పీడిఎఫ్స్ని అయితే ప్రొవైడ్ చేస్తున్నాం. ఈ పీడిఎఫ్స్ని మీరు డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు. ఇంకా 2022లో జరిగినటువంటి 25 ప్రీవియస్ పేపర్స్ ఏవైతే ఉన్నాయో ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియంలో మేము మీకు ప్రీవియస్ పేపర్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాము. సో ఈ ఒక్క కోర్స్ తీసుకుంటే చాలు, మీరు ఈ పర్టికులర్ కోర్సెస్ అన్నీ కూడా ఈ సింగిల్ కోర్స్ ద్వారా పొందవచ్చు. 1 year వ్యాలిడిటీ ఉంటుంది. 499 రూపీస్కి తీసుకోండి. అలాగే మీరు ఓన్లీ పీడిఎఫ్సే తీసుకోవాలి అనుకుంటే పీడిఎఫ్ కోర్స్ కూడా మేము మీకు ప్రొవైడ్ చేస్తున్నామండి. ఇందులో మీకు 30 ప్రీవియస్ పేపర్స్ వరకు ఉన్నాయి. ఇంగ్లీష్ మీడియం అండ్ తెలుగు మీడియం కలిపి మీకు ఇంగ్లీష్ అండ్ జీకేకి సంబంధించినటువంటి 30,000 ప్లస్ బిట్స్ ఉన్నటువంటి పీడిఎఫ్ మెటీరియల్స్ పొందవచ్చు. కరెంట్ అఫైర్స్కి సంబంధించి స్టాటిక్ జీకే అండ్ అన్ని టాపిక్స్ కవర్ చేస్తూ ఉన్నటువంటి పీడిఎఫ్ మెటీరియల్స్ అన్నీ కూడా తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియంలో పొందవచ్చు. 6 months వ్యాలిడిటీ ఉంటుంది. 199 రూపీస్కే మీరు ఈ కోర్స్ అయితే పొందవచ్చు. సో ఈ 2 కోర్సులు కూడా మీకు యాప్ హోమ్ పేజ్లో ఏపీఎస్సీ అని చెప్పేసి ఒక బాక్స్ అయితే ఉంటుంది. ఈ బాక్స్ ఓపెన్ చేసినట్లయితే ఈ కోర్సెస్ అయితే కనిపిస్తాయి. సో ప్రతి ఒక్కరు కూడా తీసుకోండి. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అండ్ జిల్లా కోర్టుకి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్స్లో మనకి 2 టాపిక్స్ మనకి రావడం జరుగుతుంది. ఒకటి జీకే అయితే మరొకటి ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండి. ఇంగ్లీష్ లాంగ్వేజ్లోనే మీరు 40కి 40 మార్క్స్ అయితే తెచ్చుకోగలుగుతారు. ఈవెన్ మీరు జీకేలో ఎంత ప్రయత్నం చేసినా కూడా అవుట్ మార్క్స్ అయితే మీకు రావన్నమాట. కాబట్టి ఇంగ్లీష్లోనే 100కి 100% మార్క్స్ మీరు తెచ్చుకోవడానికి 100% స్కోప్ అయితే ఉంది. అయితే చాలామందికి ఇంగ్లీష్ లాంగ్వేజ్ అంటే భయం. ఆ గ్రామర్ రూల్స్ గుర్తుంచుకోక లేదా ఆ గ్రామర్ రూల్స్ చదివిన అర్థం చేసుకోలేక చాలామంది ఇంగ్లీష్ని నెగ్లెక్ట్ చేస్తారు. సో దట్ వారు జాబ్ని కూడా కోల్పోవడం జరుగుతుంది. కాబట్టి మీరు ఇప్పటి నుంచే నోటిఫికేషన్ రావడానికంటే ముందు నుంచే మీరు ఇంగ్లీష్ లాంగ్వేజ్ మీద మీరు ఫోకస్ చేసినట్లయితే ఖచ్చితంగా 40కి 40 మార్క్స్ మీరు ఎగ్జామినేషన్లో స్కోర్ చేయడానికి అవకాశం 100% అయితే ఉంటుందండి. సో మీకు ఇంగ్లీష్ లాంగ్వేజ్ రావాలి అంటే ఫస్ట్ మీరు బేసిక్స్ నుంచి స్టార్ట్ చేయాలి. సో ఇక్కడ మీరు ఫస్ట్ నేర్చుకోవాల్సింది ఏంటి అంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్కి సంబంధించి గ్రామర్ పైన ఎంతో కొంత మీరు బేసిక్ నాలెడ్జ్ అనేది తెచ్చుకోవాలి. సో ఆ బేసిక్ నాలెడ్జ్ తెచ్చుకోవాలి అంటే మనకి ఉన్నటువంటి గ్రామర్ టాపిక్స్లో నౌన్, ప్రొనౌన్, యాడ్జెక్టివ్, యాడ్వర్బ్స్, ఆర్టికల్స్, కంజంక్షన్స్, ఇంటర్జెక్షన్స్, ప్రీపోజిషన్స్, టెన్సెస్, యాక్టివ్ అండ్ ప్యాసివ్ వాయిస్ అనేటువంటి ఈ టాపిక్స్ నుంచి మనకి క్వశ్చన్స్ వస్తున్నాయి. అండ్ ఈ టాపిక్స్ని బేస్ చేసుకొని మీరు ఎర్రర్ కరెక్షన్స్ని, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ని, అలాగే క్లోజ్ టెస్ట్ లాంటి ఈ టాపిక్స్ని అటెంప్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఫస్ట్ మీరు నేర్చుకోవాల్సినటువంటి టాపిక్స్ ఈ టాపిక్స్ అనమాట. సో ఈ టాపిక్స్ నేర్చుకున్న తర్వాతనే మీరు ఎర్రర్ కరెక్షన్స్ కానీ, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ కానీ, క్లోజ్ టెస్ట్ లాంటి ఈ టాపిక్స్ని ఈజీగా అటెంప్ట్ చేయగలుగుతారు. కాబట్టి ఇవి మీకు చాలా చాలా ఇంపార్టెంట్. వీటిని లైట్ తీసుకోవద్దు. అండ్ ఇవి నేర్చుకోవడం వల్ల మనకి ప్రొనౌన్ మీద క్వశ్చన్స్ వస్తున్నాయి. యాడ్జెక్టివ్, యాడ్వర్బ్స్ మీద మనకి ఒక క్వశ్చన్ అయితే అడుగుతున్నారు. కంజంక్షన్స్ నుంచి ఒక క్వశ్చన్ అయితే వస్తుంది. వర్బ్ ఫార్మ్స్ నుంచి మనకు ఒక క్వశ్చన్ అయితే వస్తుంది. సో ఆ క్వశ్చన్స్ ఏ విధంగా మనకి క్వశ్చన్ పేపర్లు అడిగారు అనేది కూడా ఇప్పుడు చెప్తాను. మీరు ఒకసారి 2022కి సంబంధించినటువంటి జూనియర్ అసిస్టెంట్ క్వశ్చన్ పేపర్ ఒకసారి చూసినట్లయితే ఇక్కడ మీరు చూడండి, సెలెక్ట్ ది మోస్ట్ అప్రోప్రియేట్ వర్బ్ దట్ కెన్ సబ్స్టిట్యూట్ ది అండర్లైన్ సిగ్మెంట్ ఇన్ ది గివెన్ సెంటెన్స్ అని చెప్పేసి ఇచ్చారు. సో ఇచ్చినటువంటి క్వశ్చన్లో ఇక్కడ అండర్లైన్ చేసినటువంటి క్వశ్చన్కి సంబంధించి ఈ పర్టికులర్ పార్ట్కి సంబంధించి సో అప్రోప్రియేట్ వర్బ్ ఫామ్ ఏంటని చెప్పేసి అడిగారండి. అంటే మీరు వర్బ్స్ కూడా నేర్చుకోవాలనేది మనకి ఇక్కడ తెలుస్తుంది కదా ఈ క్వశ్చన్ పేపర్ని బట్టి. నేను ఆ లిస్ట్ ప్రిపేర్ చేసింది కూడా 2022కి సంబంధించినటువంటి క్వశ్చన్ పేపర్స్ అన్నీ కూడా నేను చెక్ చేసి ఆ లిస్ట్ అయితే ప్రిపేర్ చేశాను. మీరు ఫస్ట్ ఏం చదవాలి, నెక్స్ట్ ప్యారలల్గా ఏం చదవాలి అనేది నేను ఆ లిస్ట్ అయితే ప్రిపేర్ చేయడం జరిగింది. అందుకే చెప్తున్నాను, నౌను, ప్రొనౌను, యాడ్జెక్టివ్, యాడ్వర్బ్స్, వర్బ్స్, ఆర్టికల్స్, ప్రిపోజిషన్స్, కంజంక్షన్స్, ఇంటర్జెక్షన్స్ ఇవన్నీ కూడా మీరు చదువుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ఇంక్లూడింగ్ టెన్సెస్,
యాక్టివ్ అండ్ ప్యాసివ్ వాయిస్ నుంచి కూడా మనకి క్వశ్చన్స్ అయితే వాటిని బేస్ చేసుకొని అడుగుతున్నారు. సో ఇక్కడ క్వశ్చన్ చూడండి, ఐ రిగ్రెట్ టు సే యూ దట్ ది మోడల్ యూ వాంటెడ్ ఈజ్ అవుట్ ఆఫ్ స్టాక్ అని చెప్పేసి అడిగారు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మీరు అడిగినటువంటి పర్టికులర్ మోడల్కి సంబంధించినటువంటి ఆబ్జెక్ట్ ఏదైతే ఉందో అది అవుట్ ఆఫ్ స్టాక్లో ఉంది, అది చెప్పడానికి నేను చాలా చింతిస్తున్నాను అని చెప్పేసి ఇక్కడ క్వశ్చన్ అయితే ఉంది. సో ఇక్కడ మనం టు సే అనే దాన్ని సింపుల్గా ఒక వర్బ్ ఫామ్లో చెప్పాలన్నమాట. సో దానికి ఐ రిగ్రెట్ టెల్లింగ్ యూ దట్ ద మోడల్ యూ వాంటెడ్ ఈజ్ అవుట్ ఆఫ్ స్టాక్ అని చెప్పేసి మనం ఇక్కడ సింపుల్గా వర్బ్ ఫామ్లో చెప్పాలన్నమాట. సో ఇక్కడ మనకి వర్బ్ ఫామ్స్ నుంచి క్వశ్చన్స్ వస్తున్నాయని చెప్పేసి మనకి క్వశ్చన్ చదవడం ద్వారా మనకైతే తెలిసింది. తర్వాత మరొక క్వశ్చన్ అయితే ఉంది. ఇక్కడ చూడండి, మనకి సెలెక్ట్ ది మోస్ట్ అప్రోప్రియేట్ కంజంక్షన్ టు ఫిల్ ఇన్ ద బ్లాంక్ అని చెప్పేసి అడిగారు. సో కంజంక్షన్స్ అనేటువంటి టాపిక్ మీరు చదివినట్లయితే ఈ పర్టికులర్ క్వశ్చన్ని ఆన్సర్ చేయగలుగుతారు. సో మీకు వితౌట్ నోయింగ్ వాట్ ఈజ్ కంజంక్షన్, సో హౌ కెన్ యూ ఆన్సర్ దిస్ క్వశ్చన్? సో మీకు కంజంక్షన్ అంటే ఏంటో తెలియకుండా మీరు ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేయలేరు కదా. సో ఇక్కడ ఏమి ఇచ్చాడు, ది నెదర్లాండ్స్ టీమ్ లాస్ట్ దేర్ సిరీస్ డాష్ దే వర్ ఇన్కన్సిస్టెంట్ ఇన్ ద ఫీల్డ్. ఓకే, సో ఇక్కడ చూసినట్లయితే కంజంక్షన్ అనేది రెండు సెంటెన్స్ని కలిపేటువంటి వాటిని మనం కంజంక్షన్ అని చెప్పేసి అంటాం. సో ఇక్కడ నెదర్లాండ్స్ అనేటువంటి టీం సిరీస్లో వాళ్ళు ఓడిపోవడం జరిగింది. ఎందుకు అంటే ఇక్కడ వాళ్ళు ఫీల్డ్లో ఇన్కన్సిస్టెంట్గా ఉన్నారు. ఓకే, వాళ్ళు గేమ్ ఆడేటప్పుడు చాలా ఇన్కన్సిస్టెంట్గా ఆడడం వల్ల వాళ్ళు ఆ సిరీస్ అనేది కోల్పోయారు. సో ఎందుకు అనేది ఇక్కడ చెప్పడానికి, ఎందుచేత అని చెప్పడానికి మనం ఇక్కడ బికాజ్ అనేటువంటి వర్డ్ని యూజ్ చేస్తాం. సో ఈ బికాజ్ అనేది కంజంక్షన్ అనమాట. సో ఈ కంజంక్షన్ బికాజ్ని మనం ఈ బ్లాంక్లో పెట్టాలి. సో మీకు ఈ కంజంక్షన్ అంటే ఏంటో తెలియకుండా మీరు ఆన్సర్ చేయలేరు కదా. సో మీకు కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో 1 మార్క్ కాదు 0.5 మార్క్స్ కూడా మీకు చాలా వేరియేషన్ అయితే చూపిస్తాయి. కొన్ని వందల్లో వేలల్లో ర్యాంక్ అనేది చేంజ్ అయిపోతుంది. 0.5 మార్క్స్ నుంచి 1 మార్క్ వరకు మీకు డిఫరెన్స్ వస్తే, కాబట్టి మీరు ఆ 1 మార్కు కూడా కోల్పోకూడదు. సో హాఫ్ మార్క్లో 1 మార్క్లో జాబ్స్ కోల్పోయినటువంటి క్యాండిడేట్స్ ఉన్నారు, 0.25 మార్క్స్లో జాబ్స్ కోల్పోయినటువంటి క్యాండిడేట్స్ కూడా ఉన్నారు. సో మీరు అలా కాకూడదు అంటే నేను చెప్పినటువంటి ఫస్ట్ మీరు నేర్చుకోవాల్సినటువంటి టాపిక్స్ ఏవైతే ఉన్నాయో అవి మీరు ఖచ్చితంగా చదవాల్సినటువంటి అవసరం అయితే ఉంది. తర్వాత మరొక క్వశ్చన్ చూడండి, సెలెక్ట్ ది మోస్ట్ అప్రోప్రియేట్ యాడ్జెక్టివ్ టు ఫిల్ ఇన్ ద బ్లాంక్ అని చెప్పేసి ఇచ్చారు. సో ఇచ్చినటువంటి ఈ బ్లాంక్లో యాడ్జెక్టివ్ని మీరు పెట్టాల్సి ఉంటుంది. సో వెన్ దే రియలైజ్డ్ వాట్ వాజ్ హ్యాపెనింగ్ దేర్ యాక్షన్స్ ఫర్ డాష్ అని చెప్పేసి ఇచ్చాడు. సో ఇక్కడ మనం డాష్లో యాడ్జెక్టివ్ని పెట్టాలి. ఓకే, సో యాడ్జెక్టివ్ అంటే మనకి ఇక్కడ మీనింగ్ అనేది తెలియకుండా, ఓకే, యాడ్జెక్టివ్ అంటే ఏంటనేది తెలియకుండా మనం ఇచ్చినటువంటి క్వశ్చన్కి ఆన్సర్ చేయగలుగుతామా? సో ఆన్సర్ చేయలేం. కాబట్టి ఈ యాడ్జెక్టివ్కి సంబంధించినటువంటి ఆన్సర్ మీరు ఇక్కడ చేయాలి అంటే ఖచ్చితంగా దాని యొక్క డెఫినేషన్ చదువుకోవాలి, దాని యొక్క రూల్ ఏంటనేది చదువుకోవాలి, అసలు దాన్ని ఎప్పుడు యూజ్ చేస్తామనేది చదువుకోవాలి. అలా చదువుకున్నప్పుడే మీరు ఈ క్వశ్చన్స్కి ఆన్సర్ చేయగలుగుతారు. సో ఇలా చెప్పుకుంటూ పోతే మనకి నేను చెప్పినటువంటి పర్టికులర్ ఏవైతే ఉన్నాయో యాడ్జెక్టివ్ యాడ్వర్బ్స్, సో వాటి నుంచి క్వశ్చన్స్ వచ్చాయి. ఇక్కడ చూడండి, యాడ్వర్బ్ గురించి అడిగారు. సెలెక్ట్ ది మోస్ట్ అప్రోప్రియేట్ యాడ్వర్బ్ దట్ కెన్ సబ్స్టిట్యూట్ ది అండర్లైన్ సెగ్మెంట్ ఇన్ ద గివెన్ సెంటెన్స్. ఓకే, అండర్లైన్ చేసినటువంటి పర్టికులర్ సెంటెన్స్లోని ఈ పార్ట్ యాడ్వర్బ్ ఏంటనేది మనకి ఇక్కడ చెప్పాలన్నమాట. సో ఇట్ కేమ్ యాజ్ ఏ సర్ప్రైజ్ వెన్ షనాయా కన్ఫెస్డ్ టు ది అడిషన్ ఓవర్ ఏ ఇయర్ లేటర్. సో ఇక్కడ చూసుకుంటే అన్ఎక్స్పెక్టెడ్లీ షనాయా అనేది మనం ఇక్కడ యూజ్ చేయాలన్నమాట. కంప్లీట్ సెంటెన్స్ని మనం యాడ్వర్బ్గా మార్చాలి. ఓకే, సో యాడ్వర్బ్గా మార్చాలి అంటే ఆ యాడ్వర్బ్ గురించి మీకు ఖచ్చితంగా తెలియాలి, కాబట్టి మీరు అది నేర్చుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంటుందన్నమాట. సో ఈ విధంగా మనకి క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుందండి. సో ఆ క్వశ్చన్స్ని మీరు ఆన్సర్ చేయాలి అన్న అండ్ వీటి రూల్స్ని బేస్ చేసుకొని ఎర్రర్ కరెక్షన్స్ కానీ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ కానీ క్లోజ్ టెస్ట్ లాంటివి మీరు ఆన్సర్ చేయాలి అన్న ఖచ్చితంగా మీరు వీటిని నేర్చుకోవాల్సిందే, 100% నేర్చుకోవాల్సిందే. ఓకే, వీటిపైన మనకి క్వశ్చన్స్ వస్తున్నాయి అండ్ వీటి నాలెడ్జ్తో మనం మిగిలినటువంటి టాపిక్స్ని కూడా ఇంగ్లీష్లో అటెంప్ట్ చేయగలుగుతున్నాం కాబట్టి సో హార్ట్ ఆఫ్ ఇంగ్లీష్గా చెప్పుకోవచ్చు. సో ఇంగ్లీష్లో మీకు చాలా ఇంపార్టెంట్ పార్ట్స్ అన్నమాట ఇవి. సో ఇవి మీరు ఖచ్చితంగా చదువుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంది. సో ఇంగ్లీష్ లాంగ్వేజ్కి సంబంధించి కంప్లీట్ క్లాసెస్తో పాటు ప్రీవియస్ ఎగ్జామ్స్లో అడిగినటువంటి బిట్స్, ప్రీవియస్ పేపర్స్ 25 పేపర్స్ అన్నీ కలిపి ఈ మెగా కోర్స్లో 499 రూపీస్ మెగా కోర్స్లో మేము మీకు అందిస్తున్నాము. మీరు ఇంగ్లీష్ క్లాసెస్ కూడా ఇందులో నేర్చుకోవచ్చు. ఇంగ్లీష్ లాంగ్వేజ్కి సంబంధించి అన్ని టాపిక్స్ కూడా ఉన్నాయి. ఫ్యాకల్టీ చేత, ఓకే, సీనియర్ ఫ్యాకల్టీ చేత చెప్పించినటువంటి క్లాసెస్ ఉన్నాయి అండ్ జీకేకి సంబంధించిన క్లాసెస్ ఉన్నాయి.
ప్రీవియస్ పేపర్స్ ఉన్నాయి. అలాగే 30,000 ప్లస్ బిట్స్ ఉన్నటువంటి జీకే ఇంగ్లీష్కి సంబంధించి బైలింగ్వల్లో ప్రీవియస్ ఎగ్జామ్స్లో అడిగినటువంటి పీడిఎఫ్స్ కూడా ఉన్నాయి. ఈ ఒక్క కోర్స్ తీసుకుంటే మీకు 1 ఇయర్ వ్యాలిడిటీ ఉంటుంది. మీరు ఈ 1 ఇయర్లో ఎప్పుడైనా ఏ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్కైనా ప్రిపేర్ అవ్వచ్చు అనమాట. సో మీరు ప్యారలల్గా ఇవి నేర్చుకుంటూనే ఓకే, సో మీరు ఇవి కూడా ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. ఎర్రర్ కరెక్షన్స్, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ కూడా మీరు ప్రాక్టీస్ చేయాలి. సో మేము ఇక్కడ ప్రొవైడ్ చేసినటువంటి ఈ కోర్స్ తీసుకున్నట్లయితే మీకు ఉన్నటువంటి డౌట్స్ అన్నీ కూడా క్లారిఫై చేస్తూ విత్ మీకు ప్రాక్టికల్గా వీటికి సంబంధించిన క్వశ్చన్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ మీకు ఈ క్లాసెస్ అయితే ఉంటాయి. కాబట్టి ఈ కోర్స్ ఖచ్చితంగా తీసుకోండి. డిస్క్రిప్షన్లో BSK జాబ్స్ అని చెప్పేసి యాప్ లింక్ ఉంటుంది, చూడండి. సో ఇవి నేర్చుకుంటూ ప్యారలల్గా మీరు ఇవి కూడా అటెంప్ట్ చేసినట్లయితే మీరు ఎక్కడ వీక్గా ఉన్నారు, మీరు ఇంకా నేర్చుకోవాల్సినటువంటివి ఏంటనేది మీకు తెలుస్తుందన్నమాట. ముఖ్యంగా మనకి ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ అనేటువంటి టాపిక్ టెన్సెస్, ప్రీపోజిషన్స్ నుంచే రావడం జరుగుతుంది. సో వీటిని బేస్ చేసుకొని మనకి క్వశ్చన్స్ అయితే ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ నుంచి వస్తాయి. ఇంకా ఎర్రర్ కరెక్షన్స్ అనేవి వచ్చేసి ఎక్కువగా టెన్సెస్ నుంచి అడుగుతాడు. టెన్సెస్తో పాటు కొన్ని ప్రీపోజిషనల్ ఎర్రర్స్ కూడా అడగడం జరుగుతుంది. సో వీటికి సంబంధించి కంప్లీట్ ఇంగ్లీష్ లాంగ్వేజ్కి 99 రూపీస్ మెగా టెస్ట్ సిరీస్ కూడా మేము లాంచ్ చేయడం జరిగింది. అన్ని టాపిక్స్ ఉన్నాయి. ఫిల్ ఇన్ ద బ్లాంక్స్, ఎర్రర్ కరెక్షన్స్ ఇవన్నీ కూడా మీకు యాడ్ చేయడం జరిగింది. ఆ టెస్ట్ సిరీస్ కూడా మీరు తీసుకొని ప్రాక్టీస్ చేయొచ్చు అనమాట. సో ఖచ్చితంగా ప్రాక్టీస్ మేక్స్ యూ మ్యాన్ పర్ఫెక్ట్ అన్నారు. కాబట్టి మీరు ఖచ్చితంగా పర్ఫెక్ట్గా మారాలి అంటే ప్రాక్టీస్ అనేది చాలా ఇంపార్టెంట్. సో తర్వాత మీరు ఇక్కడ ప్యారలల్గా చదవాల్సినటువంటి టాపిక్స్ ఓకే, ప్యారలల్గా మీరు చదవాల్సినటువంటి టాపిక్స్ వచ్చేసి సినానిమ్స్, యాంటానిమ్స్, వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్, ఈడియమ్స్, అలాగే స్పెల్లింగ్స్కి సంబంధించినటువంటి టాపిక్స్ అయితే చదువుకోవాలి. సినానిమ్స్ ఒక 1000 చదవాల్సినటువంటి అవసరం ఉంటుంది. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత చదువుకుందాంలే అంటే 1000 బిట్స్ మీరు ప్రతిరోజు రోజుకి 20 చొప్పున చదివినా కూడా మీకు టైం అనేది సరిపోదు. కాబట్టి ఇప్పటి నుంచే మీరు చదవడం మొదలు పెడితే రోజుకి 10 చదవండి చాలు. ఓకే, ఎక్కువ అవసరం లేదు. రోజుకి 10 చొప్పున చదవండి. మీకు ఎగ్జామినేషన్ వచ్చే టైంకి 1000 కంప్లీట్ చేస్తారు అండ్ రివిజన్ కూడా కంప్లీట్ అయిపోతుంది. అలాగే యాంటానిమ్స్ కూడా ఒక 1000 బిట్స్ చదవండి. మేము ఇవన్నీ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం పీడిఎఫ్స్ రూపంలో అండ్ టెస్ట్ సిరీస్ రూపంలో కూడా ఇస్తున్నాం, విత్ ఎక్స్ప్లెనేషన్తో ఉంటాయన్నమాట. ఇంకా వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ ఒక 1200 వరకు ప్రొవైడ్ చేస్తున్నాము. సో ఇవి కూడా మీకు చాలా హెల్ప్ చేస్తాయి. ఇవన్నీ ప్రీవియస్ ఎగ్జామ్స్లో అడిగినవే. ఈడియమ్స్ అండ్ ఫ్రేజెస్ కూడా ఒక 1500 వరకు మేము మీకు ప్రొవైడ్ చేస్తున్నాము. అలాగే స్పెల్లింగ్స్ కూడా మీకు ప్రొవైడ్ చేస్తున్నాం. స్పెల్లింగ్స్ని మీరు తక్కువగా అంచనా వేయొద్దు. సో 2 క్వశ్చన్స్ వస్తాయి, 2కి 2 మార్క్స్ తెచ్చుకోవచ్చు అనమాట. డయేరియా స్పెల్లింగ్ తెలుసా మీకు? ఓకే, అకామిడేషన్ స్పెల్లింగ్ తెలుసా మీకు? సో బేసిక్స్ కూడా కొంతమందికి తెలియదు. సో అవి మీరు ఖచ్చితంగా మీరు నేర్చుకోవాలి. కాబట్టి స్పెల్లింగ్స్ కూడా కొంచెం డిఫికల్ట్గా ఉండేటువంటి వర్డ్స్ ఏవైతే ఉంటాయో వాటిని మీరు ప్రతిరోజు చదువుతూ ఉండాలి. అట్లీస్ట్ ఒక 20 to 30 స్పెల్లింగ్స్ మీరు నేర్చుకుంటే ఈజీగా కంప్లీట్ అయిపోతాయి. అలాగే ఇక్కడ చూసుకుంటే మీరు ఇవన్నీ చదువుతూనే ఓకే, మనకి ఎక్కువ వెయిటేజ్ ఉన్నటువంటి టాపిక్స్ ఇంగ్లీష్లో క్లోజ్ టెస్ట్ 5 మార్క్స్కి ఇస్తారు, కాంప్రిహెన్షన్ పాసెస్ 5 మార్క్స్కి ఇస్తారు. ఈ రెండు కలిపే మీకు 40 క్వశ్చన్స్లో 10 క్వశ్చన్స్ ఈ 2 టాపిక్స్ నుంచే వస్తున్నాయి. కాంప్రిహెన్షన్ పాసేజ్ మ్యాక్సిమం అందరూ కరెక్ట్గానే అటెంప్ట్ చేస్తారు, కానీ క్లోజ్ టెస్ట్ అనేది మీకు కొంచెం డిఫికల్ట్గా ఉంటుంది. క్లోజ్ టెస్ట్లో మనకి ఇచ్చినటువంటి 4 ఆప్షన్స్ సేమ్ మీనింగ్ ఉన్నట్లుగా కనిపిస్తాయి. వాటిని మీరు గెస్ట్ చేసి కాదు, వాటిని మీరు కరెక్ట్గా ఇచ్చినటువంటి ఆ 4 ఆప్షన్స్లో కరెక్ట్ ఆప్షన్ ఏంటనేది తెలుసుకోవాలి అంటే మీకు వాటికి సంబంధించిన మీనింగ్స్ తెలియాలి. ఓకే, ఆ పర్టికులర్ వర్డ్స్కి సంబంధించిన మీనింగ్స్ తెలియాలి అంటే ఈ సినానిమ్స్, యాంటానిమ్స్ నేర్చుకోవాలి. ఇక్కడ ఇచ్చినటువంటి గ్రామర్ రూల్స్ కూడా మీరు చదువుకోవాల్సి ఉంటుంది. సో కాబట్టి మీరు వీటిని కూడా డైలీ ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో 2 డేస్కి ఒక కాంప్రిహెన్షన్ పాసేజ్, ఇప్పటికి ఇంకా నోటిఫికేషన్ రాలేదు కాబట్టి 2 డేస్కి ఒక కాంప్రిహెన్షన్ పాసేజ్, 2 డేస్కి ఒక క్లోజ్ టెస్ట్ని మీరు ప్రాక్టీస్ చేస్తే ఖచ్చితంగా మీకు 100% హెల్ప్ అవుతుందన్నమాట. సో నేను చెప్పినట్లుగా మీరు ప్రిపేర్ అవ్వండి. ఫస్ట్ ఇవి నేర్చుకోండి. నోటిఫికేషన్ వచ్చే టైం నాటికి ఇవన్నీ కూడా కంప్లీట్ చేసుకోవాలని చెప్పేసి టార్గెట్ పెట్టుకోండి. ఈ మెగా కోర్స్ తీసుకొని డైలీ క్లాసెస్ చూడండి. మీ దగ్గర ఇంగ్లీష్ నాలెడ్జ్ బుక్ ఉంటుంది కదా, ఆల్రెడీ బెస్ట్ బుక్స్ వీడియో కూడా చేశాను. ఆ బెస్ట్ బుక్స్లో మీకు దగ్గర ఉన్నటువంటి ఇంగ్లీష్ నాలెడ్జ్కి సంబంధించినటువంటి బుక్ తీసుకొని ఈ వీడియో క్లాసెస్ చూస్తూ ఆ బుక్లో ఉన్నటువంటి ఆ పర్టికులర్ థియరిటికల్ నాలెడ్జ్ చదువుతూ ఓకే, మేము ఇచ్చినటువంటి ప్రాక్టీస్ బిట్స్ అన్నీ కూడా ప్రాక్టీస్ చేస్తూ ఓకే, సో వీటికి సంబంధించి మీరు నేర్చుకున్నట్లయితే ఒక ఏప్రిల్ ఎండ్ నాటికి, సో ఇంకా మనకి 22 డేస్ టైం అయితే ఉంది. 22 డేస్లో ఇవన్నీ కూడా కంప్లీట్ చేయొచ్చండి, ఇట్స్ పాసిబుల్. సో ఏప్రిల్ ఎండ్ నాటికి ఇవన్నీ మీరు కంప్లీట్ చేసినట్లయితే ఇంకా మే నెలలో మిగిలినవన్నీ కూడా మీరు ప్యారలల్గా ఇవి కూడా చదువుతూ ఉంటారు కాబట్టి డైలీ. సో మే నెల ఎండ్ నాటికి మీరు ఇవన్నీ కూడా కంప్లీట్ చేసుకోగలుగుతారు. సో ఇవన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకి తర్వాత ఎగ్జామినేషన్ డేట్ వచ్చే టైంకి నాటికి మీరు
రివిజన్ అయితే చేసుకోవచ్చు అనమాట. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఫస్ట్ ఇవి నేర్చుకోండి అండి. డైరెక్ట్గా ఈ టాపిక్స్లోనికి వెళ్ళిపోవద్దు, కానీ ఫస్ట్ ఇవి నేర్చుకోండి. ఇవి కంప్లీట్ చేయడానికి ట్రై చేయండి. ఓకే, సో ఇవి కంప్లీట్ చేసిన తర్వాతే రిమైనింగ్ టాపిక్స్ ప్యారలల్గా చదవడానికి ట్రై చేయండి. ఓకే, సో మీకు ఈజీగా 40కి 40 మార్క్స్ రావడానికి చాలా హెల్ప్ అవుతుందన్నమాట మేము చెప్పినటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా. సో మేము మీకు ప్రొవైడ్ చేసిన మెగా కోర్స్ 499 రూపీస్ కోర్స్ తీసుకోండి. లేదు అంటే పీడిఎఫ్ కోర్స్ 199 రూపీస్ కోర్స్ ఉంది. సో ఈ కోర్సులో మీకు బైలింగ్వల్ ఇంగ్లీష్ అండ్ తెలుగులో పీడిఎఫ్స్ ఉంటాయి, జీకేకి సంబంధించి అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్కి సంబంధించినటువంటి పీడిఎఫ్స్ కూడా ఉన్నాయన్నమాట. ప్రతి టాపిక్కి సంబంధించి మేము మీకు చాప్టర్ వైజ్గా ప్రొవైడ్ చేస్తాము. అలాగే టెస్ట్ సిరీస్ 99 రూపీస్ టెస్ట్ సిరీస్ కూడా ఉంది ఇంగ్లీష్ లాంగ్వేజ్కి సంబంధించి. సో అది కూడా తీసుకోండి, మీకు చాలా హెల్ప్ అవుతుంది. సో డిస్క్రిప్షన్లో యాప్ లింక్ ఉంటుంది, చూడండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.